నిజంగా ఈ రాజకీయ నాయకులు జనాలను ఎంత పిచ్చినా కొడుకులు అనుకుంటారంటానికి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటే సాక్ష్యం. అందరూ అట్లాగే అనుకుంటారు. జగన్ అనే కాదు, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ అలాగే అనుకుంటారు. మనం పిచ్చినా కొడుకులు ఏం చెప్తున్నా నమ్ముతారని. మనలోనే 85% ఆఫ్ ద పీపుల్ కూడా అట్లాగే ఉన్నాం కాబట్టి అట్లా జరుగుతున్నట్టుంది. ఈయన ఏమంటారంటే, అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎఫ్బిఐ చాలా రిపోర్ట్ ఇచ్చింది. ఇండక్ట్మెంట్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎఫ్బిఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కోర్టుకి ఇచ్చినటువంటి క్లియర్ కట్ అఫిడవిట్ లాంటిది అది. దాంట్లో చాలా క్లియర్ గా ఏం మెన్షన్ చేశారంటే, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రాంతం, ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రాంతంలోనే హై ర్యాంకింగ్ అఫీషియల్ నెంబర్ 1 ని కలిశారు అదాని. అక్కడ ఈ ముడుపుల వ్యవహారం కన్ఫర్మ్ అయింది. దాంతో ఆంధ్రప్రదేశ్ లో ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ ని అక్కడ జరిగినటువంటి కన్ఫర్మేషన్ డీల్ ని చూపించి అమెరికాలో రాంగ్ లెవెల్లో ఫండ్స్ ని అక్కడ లంచం ఇచ్చి డీల్ కుదుర్చుకుని నిజంగా వర్త్ ఉంటే దాన్ని వాళ్ళు కొనుక్కుంటే దాన్ని ఇక్కడ చూపించి అమెరికాలో చూపించి దాన్ని మీరు డబ్బులు ఏది ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకుని కంపెనీ అక్కడ నడుపుకోవచ్చు. కానీ అక్కడ లంచం ఇచ్చి ఒక ఫేక్ డీల్ క్రియేట్ చేసి, డీల్ నిజమే కానీ లంచం ద్వారా ఒక డీల్ ని క్రియేట్ చేసుకుని ఆ డీల్ ని ఇక్కడ చూపించి వీళ్ళు ఇక్కడ ఇన్వెస్టర్లు చేయబడుతున్నారు అనేది అక్కడ పెద్ద ఇష్యూ అయింది. దీని గురించి మాట్లాడుతూ జగన్ ఏమంటారంటే, నా పేరు ఎక్కడ ఎత్తలేదు కదా. అసలు ఎంత అమాయకంగా ఏం పెర్ఫార్మెన్స్ చేస్తారు బాబు, అందరూ అంతే. ఇదే ప్లేస్ లో చంద్రబాబుని ఎంతకంటే గొప్ప పెర్ఫార్మెన్స్ చేసి ఉండరు కావచ్చు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ యాక్టర్ కాబట్టి ఆయన ఇంకా గొప్ప పెర్ఫార్మెన్స్ చేసి ఉండరు కావచ్చు. పోటీ పడుతుంటారు జనాల్ని ఎదవలను చేయడంలో, జనం ముందు ఏమీ తెలియని అమాయకుల్లో నటించడంలో. రాజకీయ నాయకులు, హీరోలు, సినిమా హీరోలు, హీరోయిన్లు, సినిమా నటుల కంటే గొప్ప గొప్ప నేషనల్ అవార్డులు వీళ్ళకి ఇవ్వాలి. అప్పట్లో ఎన్టీఆర్ కూడా అన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, నటులు ఎందుకు వస్తున్నారు సినిమాల్లోకి ప్రజల ముందు నటించడానికా అని కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో అంటే, అసలు మీ నటన ముందు మా సినిమాల నటన ఎక్కడ పనికి వస్తుంది అనేసి ఆయన అన్నాడు. ఫ్యాక్ట్ అది. అంత గొప్పగా నటిస్తుంటారు. అసలు ఆ పేరు ఎక్కడ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న లాజిక్ అడుగుతా. జగన్మోహన్ రెడ్డిని ఈ పాయింట్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సమాధానం చెప్పండి. ఒక ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది అనుకోండి. 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది. జాయింట్ ఫ్యామిలీలో కొన్నాళ్ళ తర్వాత జాయింట్ ఫ్యామిలీలో మన డబ్బులు ఓ, మనం మెయిన్ ఒక మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, వాళ్ళకి డబ్బులు అనేవి ఇస్తూ ఉంటాము, వాళ్ళు ఇల్లు నడుపుతూ ఉంటారు. ఓకేనా. వాళ్ళు నడుపుతారనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు సంపాదించడమో లేకపోతే మిగతా అన్ని పెద్ద పట్టించుకోవడం ఇట్లా జరుగుతుంటది. అంతే కదా, ప్రభుత్వాలు అంతే కదా నడుపుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఇంట్లో ఒక ఒక కుంభకోణం జరిగింది. ఎంత కుంభకోణం జరిగిందంటే, మామూలుగా నెల నెల అందరూ ఇంట్లో పెద్దవాళ్ళు, ఇంట్లో ఉండే కోడళ్ళు, కొడుకులు, మనోళ్ళు అందరూ కలిపి ఇంటి పెద్దకి నెల నెల ఒక ₹1,00,000 అట్లా ఇస్తుంటారు ఇల్లు నడపడానికి. చాలా మంది ఉన్నారు, ఒక 20 మంది ఉన్నారు. మనోళ్ళు మనోళ్ళు అందరూ కలిపి. సో 20,000, 20,000 నుంచి అందరూ ఇట్లా ఇట్లా పంచుకుని ₹1,00,000 ఇస్తారు. ఆయన ఇంటి నడుపుతుంటారు. అదే ఇంట్లో ఒక 2 ఏళ్ల తర్వాత ఇట్లా నడుస్తూ ఉండగా ఒక ఎంత తీసుకుందాం, ఒక 30,00,000 ఎవరో ఇంటి పెద్దకి లంచం ఇచ్చారనే విషయం బయటపడింది. బయట వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నాగా తెలిసిందే. ఇంటి పెద్దకి ఇచ్చాము అని అంటున్నారు తప్ప, ఇంటి పెద్ద పేరు సుబ్బారావు, నాగేశ్వరరావు, వాళ్ళ పేరు చెప్పలా. ఇస్తున్నామని ఇచ్చామని బయటపడింది, పేరు చెప్పకుండా బయటపడింది. ఇంటి పెద్దకి ఇచ్చామనో లేకపోతే ఆ ఇంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇచ్చామనో చెప్పి బయటపడింది. అప్పుడు ఇంటి పెద్ద అనుకుంటాం కదా ఆబ్వియస్లీ. ఇంటి పెద్దకే అయి ఉంటది కదా ఆబ్వియస్లీ, ఒక లాజిక్ ఆబ్వియస్లీ. ఒకటి. రెండోది, ₹30,00,000 థింగ్ ని అంటే ఇంట్లోనే ఒకటి చేయాలి. ఆ లంచం తీసుకుని ఇంట్లో వాళ్ళకే ఏదో అన్యాయం చేయాలనే కాన్సెప్ట్. సో ₹30,00,000 లంచం తీసుకుని ఇంటి పెద్ద ఆవిడ కాకుండా ఉన్న మిగతా 20 మంది, 22 మందిలో 30,00,000 లంచం తీసుకుని ఇంటి పెద్దకి తెలియకుండా ఇంట్లో ఏదైనా స్కామ్ ఎవరైనా చేయగలుగుతారు? ఇది ఒక్కదాన్ని ఆన్సర్ అడుగుతున్నా. సేమ్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరు తీసుకుందాం. ఆ పల్లెటూరులో 1000 మంది జనాభా ఉన్నారు. ఆ ఊరికో ప్రెసిడెంట్ ఉంటాడు. 2,000 మంది జనాభా ఉన్నారు. ఊరికో ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ఊర్లో ఒక స్కామ్ జరిగిందని బయటపడింది. ఆ ఊర్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన వ్యక్తి స్కామ్ చేశాడు, స్కామ్ లో భాగస్వామి అయ్యాడు, లంచం తీసుకున్నాడు అని కోర్టులో ఎవరు ఆరోపించారు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఆరోపణల పరంగానే చెప్తున్నా, చేసేసారు అన్నట్ల. నా మీద ఆరోపణ రాలేదని నేను అంటాడు కాబట్టి చెప్తున్నా. సో ఆ ఊర్లో 2,000 మంది ఉన్నారు. 2,000 మందికి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు. ఇట్లా ప్రెసిడెంట్ కింద సెక్రటరీ గట్రా వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ స్కామ్ నేను చెయ్యలేదు అని పెద్ద మనిషి చెప్పొచ్చు. ఊరి పెద్దో లేకపోతే ప్రెసిడెంట్ చెప్పొచ్చు. కానీ నా పేరే రాలేదు అక్కడ అని ఎట్లా చెప్తారు? అంత పెద్ద స్కామ్ అంటే ఇంటికి 30,00,000 వేసుకున్నాం అంటే ఊరికి ఒక 3,00,00,000 వేసుకుందాం. 3,00,00,000 స్కామ్ ఆ ఊళ్ళో జరిగిందనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు, ఊర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి ఇచ్చారు ఆ లంచం అనే రిపోర్ట్ లో ఉన్నప్పుడు, ఆబ్వియస్లీ ఆ ప్రెసిడెంట్ అయినా అయి ఉంటాడు ఆడు. లేదా ప్రెసిడెంట్ తెలియకుండా జరగదు కదా.
3 కోట్ల స్కామ్ ఊర్లో చెయ్యాలి అంటే ప్రెసిడెంట్ జరగకుండా ఎవడూ చేయలేదు. అట్లాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా 2000 పోనీ 2000 తీసుకుంటే ఒక 1750 కోట్ల 1750 కోట్ల స్కామ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చేయాలి, ముఖ్యమంత్రి తెలిసైనా చేయాలి. సో ఈ నా పేరు రాలేదన్న మాటతో తప్పించుకోవడానికి ఎంత గట్టి ప్రయత్నం చేస్తున్నాడో చూడండి ఈయన. ఎన్ని అబద్ధాలు జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా ఈ రాజకీయ నాయకులు? నిజానికి ఈ ప్లేస్ లో చంద్రబాబును అట్లా చెప్తారు, పవన్ కళ్యాణ్ నోట్లో అట్లా చెప్తారు, రేవంత్ ఉన్న కేసీఆర్ అట్లా చెప్తారు. మొహమాటం లేదు అసలు. కేంద్రంలో కళ్ళ ఎదురకుండా జరుగుతున్నటువంటి దారుణమైన స్కామ్ సెకి అనే దాన్ని మధ్యలో అడ్డం పెట్టుకుని సెకి ద్వారా కొన్నామని అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయినా కేంద్ర ప్రభుత్వం అయినా. అది సెకి అనేది మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉంటుంది తప్ప సెకి అనేది ఒక పెద్ద భయంకరమైనటువంటి ఫుల్ పవర్స్ ఉన్నటువంటి బోర్డేం కాదు. సో అది ఒక మధ్యవర్తిగా ఉపయోగపడుతుంది, హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళు మధ్యవర్తిగా పెట్టుకుని అదాని గ్రీన్ ద్వారా శుభ్రంగా కొనుక్కున్నారు. 25 సంవత్సరాలకి ఏకంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళది ఎవరు కొనట్లేదు కాబట్టి ఓకే, తక్కువ ప్రైస్ లో కొన్నారు, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. నేను దానికి అది కాదంటాను. నువ్వు జనాలకి మంచి చెయ్యి, కానీ ఆ మంచి చేయటం కోసం నీకు కూడా బెనిఫిట్ అవడం కోసం లంచాలు తీసుకుంటావే, అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఇంకోళ్ళైనా దొరికిపోయిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒప్పుకోవటం ఇంకోటి ఇంకోటి చేయాలి. కానీ ఇట్లా బుకాయింపులు కబుర్లు చెప్పి లాజిక్ మిస్ అయ్యేటువంటి మాటలు చేయడం చాలా తప్పు.